సంక్రాంతికి ఊరెళ్తున్న నగరవాసులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. గంట ప్రయాణానికి 3-4 గంటల సమయం పడుతోంది. ప్రయాణాలు సాఫీగా సాగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వాహనాలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఇటు ఏపీకి తరలి వస్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే సుమారు కిలోమీటర్ మేర అయితే వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి జాతీయ రహదారి పైన ఉన్నాము. ఈ నార్కెట్పల్లి వద్ద మనం చూసుకోవచ్చు వాహనాలన్నీ కూడా అత్యంత వేగంగా అయితే 1 by 1 ఒకదాని తర్వాత మరొకటి అయితే దూసుకొస్తున్నాయి. అయితే తెల్లవారుజామున కాస్త ఇప్పుడు మొత్తం కూడా ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంటుంది. రద్దీ తక్కువగా ఉండటం నేపథ్యంలో అయితే ఉదయాన్నే ఇక్కడ ఏపీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే బయలుదేరడంతో ఈ రహదారి మొత్తం కూడా రద్దీగా కనిపిస్తుంది. వాహనాలన్నీ కూడా 100 వేగంతో కూడా తరలి వస్తున్న పరిస్థితితో ఉంది. అయితే వరుస సెలవులు రావడం సంక్రాంతి నేపథ్యంలో అయితే శని ఆదివారాలు కావడంతో వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. శనివారం ఒక్కరోజే నిన్న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఆదివారం ఉదయం 6 గంటల వరకు అయితే సుమారు 60,000 వాహనాలు వెళ్ళినట్లు కూడా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. రాత్రి 12 గంటల సమయంలోనే 60,000 వాహనాలు వెళ్ళడం అనేది ఒక చర్చ అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణ రోజుల్లో అయితే రోజు మొత్తం కూడా ఇక్కడ టోల్ ప్లాజా నుంచి సుమారు 20,000 వాహనాలు మాత్రమే వెళ్తుంటాయి. శని ఆదివారాల్లో మాత్రం 20 నుంచి 30,000 వాహనాలు వెళ్తుంటాయి. అయితే పండగ రద్దీ కారణంగా రాత్రి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు కూడా 60,000 వాహనాలు వెళ్ళడం అనేది ఒక రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వాహనాల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతుంది. ఇంకా రద్దీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ మొదలుకొని ఇక్కడ దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, అహిత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ, అబ్దుల్లాపరమెట్, ఆంధ్ర మైసమ్మ టెంపుల్, చౌటప్పులు, పంతంగి టోల్ ప్లాజా వద్ద వరకు కూడా వాహనాలన్నీ కూడా చాలా సాఫీగా వస్తున్నాయి. అత్యంత వేగంగా కూడా వెళ్తున్నారు. 9 గంటల వరకు కూడా ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంటుంది. రోడ్డు కూడా చాలా ఖాళీగా ఉండటంతో ప్రయాణికులందరూ కూడా వేగంగా వెళ్ళిపోతున్నారు. అయితే 9 గంటల నుంచి కూడా ఈ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాల రద్దీ పెరగడం, అదేవిధంగా ప్రధాన జంక్షన్లు ఏవైతే ఉన్నాయో ప్రధాన జంక్షన్ల వద్ద కూడా వాహనాలు ఆగే అవకాశం ఉంది. అయితే దీనికి అనుగుణంగా కూడా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ప్రధాన జంక్షన్ల అయితే పోలీస్ సిబ్బందిని అయితే ఎక్కువగా ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఇక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేశారు. ఆ పికెట్ దగ్గర ఒక పోలీస్ సిబ్బంది, వీరితో పాటు రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే వారికి ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందజేసి వారిని సమీపంలో ఉన్న జిల్లా ఆసుపత్రి తరలించేందుకు కూడా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఏదైనా వాహనాలు కనుక బ్రేక్ డౌన్ అయితే వాటన్నిటిని తీసి పక్కన పెట్టి వెంటనే ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసే విధంగా కూడా క్రేన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాలన్నీ కూడా స్మూత్గా అత్యంత వేగంగా వెళ్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రము కాస్త 1 నిమిషం పాటు ఆగి అక్కడ నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆ తర్వాత పెదకాపర్తి, చిట్యాల వద్ద కూడా అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కాస్త వాహనాలు ఆగుతూ వెళ్తున్నాయి. అయితే ఎక్కడ కూడా వాహనాలు అనేది కూడా గంటల తరబడి ఆగడం కానీ లేకపోతే ఒక 5-6 కిలోమీటర్లు క్యూ లైన్ కట్టడం కానీ లేదు. సుమారు పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే 1 కిలోమీటర్ మేర వాహనాలు ఆగి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ మినహా మొత్తం కూడా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా సాఫీగా అయితే ప్రయాణం అయితే సాగుతుంది. హైదరాబాద్ టు ఏపీకి వెళ్ళే ప్రజలందరూ కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడ ఏపీ వద్దకు వచ్చేసరికి కోదాడ ప్లస్ అక్కడ కొమరబండ, నల్లబండగూడెం వద్ద కూడా వాహనాలు అయితే కాస్త నెమ్మదిగా వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళందరి కోసము హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్ళాలని చెప్పి సూచనలు ఏర్పాటు చేశారు. అక్కడ బోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కనుక మనం హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే కనుక వస్తే నాగార్జున సాగర్ నుంచి మాచర్ల, గురుజాల, దాచేపల్లి, పిడుగురాల, గుంటూరు, అక్కడి నుంచి నెల్లూరు అలా వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఒంగోలు వెళ్లాల్సిన అందరూ కూడా నాగార్జున సాగర్ హైవే మీద వస్తే నాగార్జున సాగర్, ఆ తర్వాత మాచర్ల, గురుజాల, నర్సరావుపేట, ఇలా ఒంగోలు ఇలా వెళ్తే మార్గం కూడా సాఫీగా వెళ్తుంది. ప్రయాణం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా ఖమ్మం, రాజమండ్రి వెళ్ళే వీళ్ళందరూ కూడా హైదరాబాదు, భువనగిరి, రామన్నపేట, చిట్యాల, నార్కెట్పల్లి ఇలా కనుక వెళ్తే ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉండవు, సాఫీగా ప్రయాణం ఉంటుందని చెప్పి కూడా అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా వాహనాలు ఆగకుండా, ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా కూడా పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు కూడా మోహరించున్నారు. అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద అయితే ప్రశాంతంగా వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. ఇది హైవే పైన తాజా సమాచారం. ఓవర్ టు యు.